మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని నామమున స్తోత్రములు కలుగును గాక. ఫిబ్రవరి 26వ తారీఖు వేకోమన్న అనుదిన ధ్యానార్థమైన వాక్యము. అంశము ఆయనను వెదకుము. ఇబ్రీ పత్రిక 11:6లో వ్రాయబడిన రీతిగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. విశ్వాసము దేవుని ప్రీతిపరచును. గొప్ప విశ్వాసము దేవుని అధికముగా ప్రేమించును. దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన వాక్యమును అనుసరించి క్రియ చేయుటయే విశ్వాసము. మనకు విశ్వాసము లేని ఎడల భయము మన యొక్క ఆశీర్వాదములన్నిటినీ నశింపచేయును. ఆయనను జాగ్రత్తగా వెదుకు వారికి ఆయన ప్రతిఫలమిచ్చువాడు. ఆయన తన ఆశీర్వాదములను శ్రద్ధగా వెదుకు వారికి కాదు కానీ తన్ను శ్రద్ధగా లేక జాగ్రత్తగా వెదుకు వారికి ప్రతిఫలమిచ్చునన్నది దయచేసి గమనించవలెను. ఇచ్చటనే దేవుని ప్రజలైన వారు అనేకులు పొరపాటు చేయుచున్నారు. ఆశీర్వాదములనిచ్చు దేవుని వెదుకుటకు బదులుగా అనేకులు ఆశీర్వాదములను వెదుకుచున్నారు. నీవు ఒకవేళ దేవుని ఆశీర్వాదములను మాత్రం వెతికిన ఎడల ఒక దినమున ఆయన ఆశీర్వాదములన్నీ నీ యొక్క ఆరోగ్యము, ఐశ్వర్యము, నీ యొక్క ప్రియమైన వారు, నీ స్నేహితులు నీ నుండి తొలగింపబడవచ్చును. అప్పుడు నీ యొక్క సున్నితమైన విశ్వాసము నీకు అపజయమిచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. యోబు వైపు చూడుము. అతడు ఆస్తిని, పిల్లలను, చివరికి ఆరోగ్యమును సహితము కోల్పోయాను. కానీ అతని విశ్వాసము ఇంకా అధికముగా అభివృద్ధి చెందను. అతని విశ్వాసము మిక్కిలి బలమైనదిగా మారినందున అతడు జయధ్వనితో గంభీరముగా ఆర్భటించేవాడై ఉండెను. అయితే నా విమోచకుడు సజీవుడనియు ఆయన తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరంద్రియములు కృషించి ఉన్నవని యోబు 19:25-27 వచనాలలో వ్రాయబడిన రీతిగా పట్టుదలతో దేవుని వెతకవలను. పట్టుదలతో దేవుని వెతుకుట అనగానేమి, శ్రద్ధతో పట్టు విడవక సాక్షాత్తుగా దేవుని యొక్క స్వభావమును జాగ్రత్తగా వెతికి వెంటాడుటే ఉన్నది. దేవుని బిడ్డ దేవుని యొక్క స్వభావమును పొందుటకే ఆయనను వెదకదవుగాక. అప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదములన్నీ దానితో పాటు నీకు అనుగ్రహింపబడును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.